అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఆటోలో ఉన్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి చాలా రోజులైంది. చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలే గడిచిందండి. అమ్మమ్మ ఉన్న రోజులు అక్కడికి వెళ్ళే వాళ్ళం ప్రతి సంక్రాంతికి. తర్వాత ఇంకా అక్కడ ఎవరు లేకపోవటం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాము. తాతయ్య కూడా మామయ్య వాళ్ళతో హైదరాబాద్లో ఉంటారనమాట. ఇంకా అక్కడ ఇల్లు ఒకటే ఉంది. అక్కడ ఇంకా అమ్మవారు టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ దర్శనం కోసం అని వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఉన్న ప్లేస్లో పెద్ద చెరువు ఉంటుంది, కానీ వేసవికాలం వల్ల వాటర్ అన్నీ ఎండిపోయి అలా అయిపోయింది. ఒకప్పుడైతే వేసవికాలంలో కూడా చెరువులో నీళ్ళు ఉండేవి. ఇదిగోండి, ఇది గడ్డ అంటారు కదా, గడ్డ అనమాట. చూడండి, అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఎలా ఉందో. 2 గడ్డలు ఉంటాయన్నమాట. 2 దాటి వెళ్ళాలి ఆ టెంపుల్కి. ఊరికి బయట ఉంటుందన్నమాట టెంపుల్. అయితే ఇప్పుడు ఆ వాటర్ అవి లేకపోవటం వల్ల మేము డైరెక్ట్గా ఆటోలోనే వెళ్ళిపోయాము. దారంతా ఇంకా అన్నీ దున్ని ఉంచారనమాట. ఇవన్నీ పొలాలు, అన్నీ చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చేది. మేము చిన్నప్పుడు నడుచుకునే వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడైతే ఈ విధంగా అంటే దున్ని ఉంచారు. వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు విత్తనాలు వేస్తారనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ అంతా మా చిన్నతనంలో ఇక్కడ జాతర జరిగేది. చక్కగా అందరం కలిసి వెళ్ళే వాళ్ళమి. ఎంత దూరమైనా నడిచేసే వాళ్ళమి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు, మహాలక్ష్మి పేరెంట్ వాళ్ళు అంటారు. మాకు ఆ చిన్నతనంలో ఎంత దూరం నడిచే వాళ్ళమో. అసలు ఎండ వాన ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. చెప్పులు కూడా ఉండేవో లేవో అది కూడా డౌటే. కానీ ఇప్పుడు చూడండి, పొలాల్లో నడవడం ఇదే మొదటిసారి అనుకుంటా. మేము మా చిన్నప్పుడు బాగా నడిచాం. చెప్పులు వేసుకున్నా సరే నడవలేకపోతున్నాను. మా అబ్బాయి నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఇదిగోండి, ఒక్క పొలమే ఉంది. ఇది పెసర చేను అంట. వేసవికాలంలో వేసే పెసర అంట ఇది. ఇలా చక్కగా అలా నడుచుకుంటూ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ఎండలో కూడా చల్లని గాలి అయితే వస్తుంది. టేస్ట్ చూసాను, బాగుందన్నమాట. పెసర చేను అనమాట ఇది. అలా ఉండేవి మా చిన్నతనంలో. ఎంత చక్కగా హ్యాపీగా, అసలు ఏ దిగులు ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉండేది. వేసవికాలం సెలవుల్లో అయితే ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళమో, ఎంత తిరిగే వాళ్ళమో. ఎండలో ఎలా మాడి మసైపోయినా సరే తిరిగి అసలు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగే వాళ్ళమే. ఆ రోజులు మళ్ళీ రావు. మా బాబుకి ఇవన్నీ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఉంది కదా, ఇది దేవుడు పెట్టుకునే అదనమాట. ఇదంతా ఇంతకుముందు పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటిల్లోనే నేను పుట్టాను. అప్పుడు హాస్పిటల్స్ అవి ఏమీ లేవు కదా, ఇంట్లోనే అంతా. ఇదిగోండి, ఆ తర్వాత ఈ ఇల్లు అనమాట. ఇక్కడ ఇంతకుముందు పురిళ్ళు ఉండేవి. ఆ తర్వాత 1992లో కట్టారు ఈ ఇల్లు. అప్పటికి మాకు ఊహ తెలుసు అనమాట. ఇక్కడే ఎంతమందో ఫ్యామిలీ, మేము, ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా మావయ్యలు, ఇంకా అందరు ఇక్కడే ఉండేవాళ్ళం. చూడండి, ఇంట్లో మధ్యలో రోల్ ఉంది, చూసారా? ఇందాక గమనించారా మీరు? ఇదిగోండి, ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఇదిగోండి, ఇక్కడ అమ్మమ్మ ఫోటో ఉంది. నేను కొంచెం అమ్మమ్మలా ఉంటానని అంటారు. ఇదిగోండి, ఇది వంటగది. ఇక్కడ వంటగది, కానీ ఇక్కడ వంట చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైనా వర్షాలు గట్ట పడితే తప్ప వంటగది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక గది ఉంటుంది. ఇక్కడ వంట చేసేది అమ్మమ్మ. ఇక్కడ పొయ్యి పెట్టుకునేది. కర్రల పొయ్యి కూడా ఉండేది, గ్యాస్ కూడా ఉండేది. ఎందుకంటే ఇక్కడ కూడా మధ్యలో రోల్ ఉంది. ఇంటి మధ్యలో రోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫొటోస్ అన్నీ ఉండేవి. అన్నీ ఇంకా ఎవరు లేరు కదా, ఇంకా ఎవరు మెయింటైన్ చేయక అన్నీ పాడైపోయాయి. ఇక్కడ తలుపు ఉంది కదా, ఈ తలుపు తీసాక ఇంకా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ పొలాలు ఇంకా ఓపెన్గా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఇంకెవరు లేరు కాబట్టి ఇక్కడ పక్కన ఉండేవాళ్ళు ఈ ఇల్లు గురించి కొంచెం అప్పుడప్పుడు కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉంటుంది పక్కన. అక్కడ మొక్కలు అవి వేసుకునేవాళ్ళు. పూల మొక్కలు అయితే ఎక్కువ ఉండేవి అనమాట.
ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఇల్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఈ పైనాపిల్ వేశారంట. 2 పైనాపిల్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఈ పక్కనేమో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉండేది. అసలు వేసవికాలం సెలవులకు వెళ్ళామంటే ఆ వేసవికాలం సెలవులు ఏ విధంగా గడిచాయో అస్సలు తెలిసేది కాదు. అంత బాగా ఆడుకునే వాళ్ళమే. ఒక టీవీ ఉండేది కాదు, ఒక ఫోన్ ఉండేది కాదు. కానీ ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం అనమాట. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా అలాగే తిరిగే వాళ్ళం ఎండల్లోనే. కానీ అస్సలు అలుపు ఏం ఉండేది కాదు. ఎప్పుడు తినేవాళ్ళమో అసలు ఎప్పుడు పడుకునే వాళ్ళమో అసలు ఏమి ఉండేది కాదనమాట. రాత్రి అయితే చాలా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని కథలు చెప్పుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే. ఈ రోజుల పిల్లలు అసలు వాళ్ళకి టైం ఎలా స్పెండ్ చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఫోన్స్తోనే అలా కాలం గడుపుతున్నారు. మరి ఆ రోజుల్లో ఫోనే లేదు కానీ టైం అలా గడిచేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఇంత చిన్న ప్లేస్ అయినా సరే అందరూ, మా పిన్ని వాళ్ళ పిల్లలు, మేము, మావయ్య వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళమే. అంత చక్కగా ఉండేవన్నమాట ఆ రోజులు. అన్నీ చూసుకొని అన్నీ మెమరీస్ అన్నీ ఒకసారి అలాగా నెమరు వేసుకుంటున్నాను నేను. చూడండి, హ్యాపీగా ఉందన్నమాట నా ఫేస్ అయితే మాత్రం. సో మీరు కూడా ఇలాగే మీ చిన్నతనంలో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేసవి సెలవులకు కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటారు కదా. నేను ఈ వేసవి సెలవులకి చాలా మంచి మెమరీస్ నాతో తీసుకెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాలాగే మీకు కూడా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలని అనిపిస్తే ఒకసారి వెళ్ళొచ్చేయండి. అన్ని జ్ఞాపకాలు మళ్ళీ మీతో తెచ్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.